ప్రో ఇన్కంబెన్సీతో 82% వరకు కూడా ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. అంటే పెద్ద మొత్తంలో గనక అప్పుడు ఓట్లు పోలైతే అది ప్రో ఇన్కంబెన్సీ. ప్రభుత్వానికి అనుకూలతగా ఉన్నటువంటి ఓటు. కానీ 1977 నుంచి 2002 వరకు అంటే రకరకాలైనటువంటి కుంభకోణాలు, ప్రభుత్వాల యొక్క పనితీరు పట్ల ప్రజలు విసిగిపోవడం, సామాజిక సంస్థల యొక్క చైతన్యం, ప్రతిపక్షాల యొక్క చైతన్యం, ప్రతిపక్షాల యొక్క కూటములు, ఏర్పాట్లు ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏమైందంటే, ప్రభుత్వ విధానాల మీద విసిగిపోయినటువంటి జనం పెద్ద మొత్తంలో ఓటెత్తారు. అంటే ఓటుకి పోటెత్తారని చెప్పాలి. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటితో అక్కడ పెద్ద మొత్తంలో ఓట్లు పడ్డాయి. అదే విషయాన్ని ఇప్పుడు కూటమి పదే పదే చెప్తుంది ఏంటంటే, ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పోలాయంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పి వాళ్ళ వాదన. కానీ ఇదే ప్రణయ్ రాయ్ చెప్పిందేంటంటే 2002 నుంచి 2024 వరకు ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్‌లో ఓట్లు పోలవడం అంటే అది కొంత ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి దీన్ని మనం జడ్జ్ చేయలేము. ఎవరికి పడినయో అనేటువంటి దాన్ని ఆయన చెప్పారు. కాకపోతే మనం ఇంకొక పరిశీలనలో చూసినట్లయితే, మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. అటు వెస్ట్ బెంగాల్‌లో కానీ, తమిళనాడులో కానీ, లేదు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గానీ, ఎన్నికలు జరిగినప్పుడు పెద్ద మొత్తంలో గతంలో ఎన్నికల పోలైనటువంటి ఓట్లు అంతకుముందు కేసీఆర్‌కి ప్రభుత్వానికి పడినటువంటి ఓట్ల కంటే తదనంతర కాలంలో పడినటువంటి ఓట్లు చాలా శాతం ఎక్కువ. మమతా బెనర్జీ విషయంలో గూడా అంతే. అక్కడ డీఎంకే వ్యవహారంలో గూడా అంతే. ఇట్లా అనేక చోట్ల ఈ ఓట్లు పెద్ద మొత్తంలో పోలైనప్పుడు అది అనుకూలమైనటువంటి ఓటు కిందే వచ్చింది తప్ప మరొకటి కాదు. సరే ఇక్కడ ప్రణయ్ రాయ్ చెప్పిందేంటంటే 50, 50 అన్నారు. సరే 50, 50 అని ఆయన అక్కడితో అనుంటే అది ఒక సస్పెన్స్ చిత్రం కింద ఉండేది. కానీ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని స్పృశించిందేంటంటే, దాదాపుగా రూరల్ ఏరియాలో 65% ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పడం ఇక్కడ గమనించదగినటువంటి అంశం. అర్బన్‌లో 60% టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. రూరల్‌లో 65% ఉంది. అంతేకాకుండా మహిళలు పెద్ద మొత్తంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారనేటువంటిది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. పదే పదే వైసీపీ అనుకూలమైనటువంటి వారు కూడా చెప్తుందేంటంటే, మహిళల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా వైసీపీకి పడుతున్నాయి. అతి కొద్ది శాతం మాత్రమే టీడీపీ కూటమికి, అది అర్బన్ ఏరియాలోనో ఇలాంటి చోట్ల మాత్రమే అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది వారు చెప్పింది కూడా ఏంటంటే, మహిళలు పెద్ద మొత్తంలో వైసీపీ వెనకాల ఉన్నారు అనేటువంటిది. ఇంకొకటి అందరూ మనం అనుకుంటున్నట్టు ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఇంకొక ఆసక్తికరమైన అంశం రాయలసీమలో మెజారిటీ స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, కోస్తాలో మెజారిటీ స్థానాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇది కూడా దాదాపుగా మనకి తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఇక్కడ రాయలసీమలో అత్యధికంగా వచ్చేటువంటి సీట్లు, కోస్తాలో ప్రతి జిల్లాలో కూడా గతంలో రానంత స్థాయిలో రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సీట్లు వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్‌గా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి మార్గాన్ని సుగమం చేస్తాయనేటువంటిది చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి వాదన. అయితే వారు అంతకుముందు చేసినటువంటి సర్వేలు, తదనంతర కాలంలో చేసిన సర్వేలు ఏంటంటే 14 పార్లమెంటు స్థానాలు టీడీపీ కూటమికొస్తాయని, 11 వైసీపీకి వస్తాయని చెప్పారు. మళ్ళీ వారే చెప్పింది ఏంటి అన్నట్లయితే, లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ గనక తీసుకున్నట్లయితే వైసీపీకి 14, టీడీపీకి 11 వస్తాయనేటువంటిది ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చెప్తున్నారు. బట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్యాపదేశంగా చెప్పిందేంటంటే, మహిళలందరూ గూడా వైసీపీ వైపు ఉన్నారు. రాయలసీమలో మెజారిటీ సీట్లన్నీ గూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది కాదిది. ఎక్కువ ఓట్ల శాతం పడటం అనేటువంటిది కూడా ఒక పాజిటివ్ వైపు కింద తీసుకోవాలి అని చెప్పి అన్నారు. సరే, దీన్ని ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ నేను ఒక ఇద్దరు ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యాఖ్యానాలని రెండిటిని కూడా అనుసంధానం చేసి ఆయన ఇది పేరే డీకోడర్. సో, నేను దీన్ని ఇద్దరు కామెంట్స్‌ని పరిశీలించి దాన్ని నేను డీకోడ్ చేసినప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం వచ్చింది. ఎవరు ఆ రెండో వ్యక్తి అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గాని, చాలా చోట్ల గాని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కేవీపీ రామచంద్ర. కేవీపీ రామచంద్రరావు అనంగానే
రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అనేటువంటిది గతంలో చెప్పేవారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక స్టాంచ్ కాంగ్రెస్ ఫాలోవర్‌గా ఆయన కాంగ్రెస్‌తోనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారికి ఈ వైరుధ్యాలున్నాయా? అభిప్రాయ భేదాలున్నాయా? లేదు కేవలం పార్టీ డిఫరెన్సెసేనా అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలీదు కానీ, మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఇప్పుడు గూడా వారిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు గూడా లేవు. అంతేగాకుండా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకొచ్చినప్పుడు ఆయన స్వయంగా ఆహ్వానించడం, కొన్ని సభలకయన వెళ్ళడం ఇవన్నీ గూడా జరిగాయి. అటువంటి కేవీపీ రామచంద్రరావు కామెంట్సు ఆయన చెప్పినటువంటి కామెంట్సు ఇక్కడ మనకి చాలా కీలకంగా చూసుకోవాలి. ఆయన ఈ మధ్య ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పినటువంటి ఆసక్తికరమైన అంశం ఏంటంటే, అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన. కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. అంటే వైసీపీకి ప్రత్యర్థి. అంటే మోర్ ఓవరు స్వయంగా కాంగ్రెస్ కోసం ఆయన ప్రచారాలు గూడా చేశారు. అటువంటి వ్యక్తి. ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే ఆ మోడరేటర్ అడిగాడు ఆయన్ని. ఏమని? పవన్ కళ్యాణ్ వైసీపీకి 45-67 సీట్ల మధ్యలోనే వస్తాయి తప్ప అంతకు మించి దాటవు అని చెప్పని పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి దానికి మీరేమంటారు అని అడిగాడు. చాలా కీలకమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడాయన. అది ఆసక్తికరంగా. అంటే ఆయన చాలా కూల్‌గా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలా ఉంటుంది కాబట్టి ఆయన చాలా కూల్‌గా చెప్పిందేంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని దించటం కోసం నేను ఎవరితోనైనా కలుస్తాను. ఏ రకంగానైనా నేను వ్యవహరిస్తాను అని చెప్పన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తే 67 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్పినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారంగా 67 సీట్లంటే కేవలం అధికారం కైవసం చేసుకోవడానికి 20 సీట్లు మాత్రమే కావాలి. ఇది ఆయన చెప్పింది. అంటే పవన్ కళ్యాణే 67 అన్నాడు అనంటే ఇక మిగతా 20 సీట్లనేవి చాలా ఆటోమేటిక్‌గా వస్తాయి. అంతేకాదు ఇంకొక ఆసక్తికరమైన ఇది చెప్పిందేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రాంతంలో చూసినా సరే 40% ఓట్లు సాలిడ్‌గా ఉన్నాయి అనేటువంటి ఒక అంశాన్ని ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు. 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. దేశంలో 33% ఓట్లే ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 340 సీట్లు తో అధికారాన్ని కైవసం చేసుకున్నారనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే 33% ఓట్లు ఉన్నటువంటి బీజేపీయే 340 ఓట్లు సాధించినప్పుడు 40% ఓట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఓట్లన్నిటితో పాటు అంటే ఆయనకున్న సాలిడ్ ఓట్ బ్యాంకు. తదనంతరం ఈ ప్రచారాలు, ఆయన స్కీములు, ఆయన వ్యవహారాలు, ఆయన మోటివేట్ చేసినటువంటి దీంతో పడేటువంటి ఓట్లు 20 సీట్లు రావా? అది ఆయన ప్రత్యక్షంగా చెప్పడానికి సాధ్యం కాదు గాబట్టి, చాలా చక్కగా ఆయన అన్యాపదేశంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనివార్యం అనేటువంటిది ఆయన చెప్పారు. ఇక్కడ ప్రణయ్ రాయ్ చెప్పినటువంటి అంశం గూడా ఇదే. ఈ రెండింటిని కలిపి బేరీజు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం. అయితే ఆయనకున్నటువంటి లెక్కలు సరే అవి వేరు. వాటి గురించి మనం ప్రస్తావించట్లా. ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు గారు ఇలా వ్యాఖ్యానించడం అనేటువంటిది ఆసక్తికర అంశం. అట్లాగే భారతదేశంలో ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్ ఆయన చెప్పినటువంటి అంశాలు కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రెండిటిని కూడా పోల్చి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం అనేటువంటిదైతే మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ రెండిటిని కూడా బేరీజు వేసుకొని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. వీరిద్దరి వీడియోలు కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. కావాలంటే మీరు వాటిని కూడా పరిశీలించవచ్చు. ఇందులో ఎక్కడ కూడా కల్పితం అనేటువంటిది లేదు.